నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అనే బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. బీఆర్ఎస్ పార్టీకి అత్యంత నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీ కాదు, కవిత అంటే కవితకు నేను ప్రాణమిస్తా అనే విషయం కూడా మాట్లాడిండు. ఒకానొక సందర్భంలో జగిత్యాల నుంచి వెళ్ళి కల్వకుంట్ల కవిత పోటీ చేస్తే నేను పోటీ నుంచి తప్పుకొని కవితకు గెలిపిస్తా అని చెప్పేసి చెప్పిండు. అంటే బీఆర్ఎస్ పార్టీకి, కవితకు, అలాగే కేసీఆర్కు వీళ్ళందరికీ కూడా వీర విధేయుడిగా ఉన్నాడు. ఒకానొక సందర్భంలో చుట్టూ ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలంతా కూడా ఇదేం భక్తిరా బాబు అనే ఫీలింగ్ కూడా వచ్చిరంట. అందరిలాగా ఉంటే అయిపోతుంది కానీ ఓవర్ యాక్షన్ ఏంది అనే ఫీలింగ్ కూడా వచ్చినట. అట్లాంటి ఆయన కాంగ్రెస్ పార్టీని వచ్చాడు, బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. కవిత కాస్త జైలుకు పోయింది, ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు. మరి కాంగ్రెస్లోకి రావడానికి కారణం ఏంటి అంటే ఒకే ఒక ప్రధాన కారణం ఉంది. గతంలో 2 సార్లు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గెలుపొందిండు ఆయన. అక్కడ ఉండేటువంటి జీవన్ రెడ్డి శిష్యుడు. గతంలో సంజయ్ కూడా జీవన్ రెడ్డి శిష్యుడిగా ఉండే కాంగ్రెస్ పార్టీలోనే ఉండే, కానీ ఎమ్మెల్యే కావాలనే ఆలోచనతో ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. ఇప్పుడు తన సొంత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. దీని వెనుక కారణం ఉంది. ఏం కారణం అంటే ఆయన గెలిచిన కారుండి ఈ జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన మీద ఉక్కుపాదం మోపుతున్నాడు. క్రషర్ దందాలు ఉన్నాయి ఎవరికి? సంజయ్కి. క్రషర్ దందాలు, ఈయన వ్యాపారాలు అన్నీ ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయినాయి. వ్యాపార లావాదేవీలు, వ్యాపారం అన్నీ ఆగిపోయినాయి. ఇది గమనించినటువంటి సంజయ్ జీవన్ రెడ్డికి లొంగిపోయిందంట. లొంగిపోయి పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి ఆయన బీఆర్ఎస్ వైపు కాస్త ప్రచారం చేసినా ఎక్కువ ఓట్లు అన్నీ కూడా కాంగ్రెస్ వైపు పడేటట్లు చాలా ప్రయత్నం చేసిండంట. ఎందుకు? నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన జీవన్ రెడ్డికే ఓట్లు ఎక్కువ పడడానికి కృషి చేసిండట జగిత్యాల కాన్స్టిట్యున్సీ నుంచి. అంటే ఇది లోపాయికారిగా ఒప్పందం జరిగింది. మరి ఇక దాంతో కేసీఆర్ కొంత దూరం పెట్టిండట సంజయ్ని. ఇదంతా అర్థమైపోయింది ఆయనకు. కేసీఆర్కు సంజయ్ అంటేనే కాంగ్రెస్ పార్టీకి సరెండర్ అయ్యిండు, జీవన్ రెడ్డికి సరెండర్ అయ్యిండు అనే లావాదేవీలన్నీ కూడా ఆగిపోయినాయి. కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుండు, మీదికి బీఆర్ఎస్ అని చెప్తున్నాడని గమనించినటువంటి కేసీఆర్ దూరం పెడుతున్నాడు. కాబట్టి అటు బీఆర్ఎస్లోనూ దూరం పెడుతున్నారు, ఇటు కాంగ్రెస్ కాకుండా పోయినా ఇక మునిగిందేదో నిండా మునుగుదామని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి అలిగిండు. అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిండు, ఆయన నన్ను కాదని ఎట్లా తీసుకున్నాను, నన్ను సంపాదించకుండా ఎట్లా తీసుకున్నాను అని చెప్పేసి ఆయన రాజీనామా చేసినందుకు అనుచరులతో పెద్ద అంతా కథ చేసిండు. అది కథ అంతా కూడా ఉత్తముచ్చట. ఎందుకు? ఆయన సీనియర్గా ఉన్నాడు, లాయల్టీగా ఉన్నాడు, వేరే పార్టీలకు పోడు. ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తే ఏమొస్తుంది? ఏం రాదు. కానీ ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా అనేటువంటి ఒకటి కలరింగ్ ఇస్తే మంత్రి పదవాన్ని ఇస్తారేమో రాష్ట్రంలో అనే ఫీలింగ్లో జీవన్ రెడ్డి ఉన్నాడు. అంత డ్రామా ఆడుతున్నాడు. డ్రామా ఆడడం వల్ల మంత్రి పదవి వస్తుంది ఆయనకు. బుజ్జగిస్తారు అన్నట్టు, పోయి బుజ్జగించారు, మంత్రి పదవి వస్తేనే ఊకుంటా, లేకపోతే లేదు నన్ను కాదని ఎట్లా తీసుకొచ్చిన ఫీలింగ్లో ఆయన డ్రామా ఆడుతుండ్రు. మొత్తం మీద మరి కాంగ్రెస్ పెద్దలకు మంత్రి పదవి ఇస్తారా, ఇవ్వకుండా ఇద్దరి మధ్యలో సయోధ్య కుదిర్చి ఇద్దరిని ఒక తాటి తీసుకొచ్చి జగిత్యాలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం రావడానికి ఏమన్నా చూస్తారనేటువంటిది మనం చూడాలి.